అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించింది. ప్రపంచ పెట్టుబడుల కోసం ఆకర్షించి దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టారు. రకరకాల మంత్రులు మాట్లాడారు. తెలంగాణ మంత్రులు అందరూ ఇది తీసుకొచ్చింది ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి వాడు పెట్టుబడులను ఆకర్షణ పెట్టి వాళ్ళు చేయాలా, పెట్టుబడి పెట్టాల్సింది వీళ్ళే. వీళ్ళకాళ్ళు మంత్రులు ఏదో పెద్ద మెహర్బానీ చేసినట్టు చేశారు. సంతోషమే, పెట్టుబడులు వస్తే సంతోషమే. గత 2 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దావోస్ పర్యటన పోయారు, జపాన్ పోయారు, అమెరికా పోయారు. పెట్టుబడులు పెడుతున్నా అసలు ఇప్పుడు ఏం పెట్టుబడులు వచ్చినాయి, ఎంఓఈ చేసి ఇప్పుడు వరకు ఫుల్ఫిల్గా ఎక్కడ కూడా పరిశ్రమ చేయలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంకోటి పంచాయతీ ఎలక్షన్లు అంటున్నారు. పంచాయతీ ఎలక్షన్లకి ఏం పెడుతున్నారు, పార్టీలకు అతీతంగా చేయాలి. గ్రామ స్వరాజ్యం డెవలప్ కావాలంటే మేము ఆ స్కీములు పనిచేస్తాం, ఈ స్కీములు పనిచేస్తాం. ఊళ్ళలో నాయకులు ఊరు ప్రచారం ఎత్తుకుంటూ డబ్బులు ఇచ్చుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పాత పంచాయతీలు చేసిన పోయిన అప్పులు సర్పంచులు వాటి వరకు కూడా తీర్చలేదు. నేను మీ ద్వారా అందరూ కోరుకునేది ఏంటంటే తెలంగాణ యావత్ ప్రజలకి దేశ సౌభాగ్యం కోసం ఎప్పుడు కూడా గ్రామీణ వ్యవస్థ డెవలప్ కావాలంటే ముందు గ్రామీణ వ్యవస్థ పునాదులు ఉండాలా. మనుషులను చూసుకొని ఎన్ని కావాలా. వెంగళరావు కానీ చాలామంది పంచాయరాజ్ వ్యవస్థ నుంచే ముఖ్యమంత్రులు అయ్యారు. విజయభాస్కర్ రెడ్డి గారు, వెంగళరావు కానీ చాలామంది కూడా వాళ్ళే జిల్లా పరిషత్లో ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు కూడా గమనించాల్సింది అంటే పార్టీ ప్రతిష్టత కాదు కావాల్సింది, పార్టీల రహితంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పార్టీల రహితంగా యూత్ని ఎన్నుకోవాలా, మంచి మనుషులను ఎన్నుకోవాలా, చదువుకున్న వాళ్ళని ఎన్నుకోవాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు డబ్బులు కక్కుర్తిపడి 2000, 3000 ఇస్తే తర్వాత ఇబ్బందులు పడేది మనమే. చాలామంది సర్పంచులు లాస్ట్ టైం ఎట్నే చేసి అప్పుల పాలయ్యారు. రెండో విషయం, ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గ్రామీణ స్వభావం అని ఇంకో స్కీమ్ పెట్టారు, సౌభాగ్యం అని. ఆ సౌభాగ్యం ఇప్పటి వరకు కూడా అది పంచాయతీ ఎలక్షన్లో గ్రామ సభలు తీర్మానం చేయాల్సింది కాకుండా, గ్రామ సభలు తీర్మానం చేయకుండా పంచాయతీ సెక్రటరీ గ్రామ కంఠం పేరుతోని, గ్రామ సౌభాగ్యం పేరుతోని భూముల్ని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం ఏదో హరితవనం పేరుతోని చేస్తున్నారు. అది మరి రేపొద్దున ప్రభుత్వ పరంగా పంచాయతీలు ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి గ్రామ పంచాయతీలకు వినియోగించుకోవాల్సిన కార్యక్రమాన్ని వేరే కంపెనీలకి దారాదత్త చేయటం ఇది దౌర్భాగ్యమైన విషయం. పొల్యూషన్ కంట్రోల్ ఇవాళ పల్లెటూళ్ళలో లేదు. హైదరాబాద్ మెట్రో సిటీలో విపరీతంగా ఉంది. బోడెన్ మున్సిపాలిటీని తీసుకొచ్చి హైదరాబాద్లో విపరీతంగా చేసి కాలుష్యం పెంచుతున్నారు. అంటే టౌన్లు సిటీలు ఇంకా మెహర్బానీ సిటీలను చేస్తున్నారు తప్ప పల్లెటూళ్ళని సౌభాగ్యం చూడకుండా చేస్తున్నారు ఈ కార్యక్రమం. దీని గురించి కూడా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలా. పేపర్లు ఈ గ్రామీణ ఈ వ్యవస్థ పెట్టిన దాన్ని కూడా జీవోని ఇష్యూ చేశారు తప్ప రహస్యంగానే ఉంచారు. ఇప్పుడు గ్రామీణ సౌభాగ్యం పెడతాను కూడా. ఈ ద్వారా కోరుకునేది ఏంటంటే ప్రజలందరూ, పార్టీలు, యూత్ అంతా కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజలు కూడా కోరుకోవాల్సింది ఏంటంటే ముందు గ్రామీణ అభివృద్ధికి ఇంపార్టెంట్ ఇవ్వాలా. మిషన్ భగీరథ నీళ్ళు రాబోతే కూడా వాటిని పట్టించుకున్న వాళ్ళు ఏరు వాళ్ళు కూడా మరి అవన్నీ కార్యక్రమాలు చేయాలంటే గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలా, పారిశుద్ధ్యం కవర్ కావాలా. ఇవన్నీ చేయాలంటే యువకులు ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ పార్టీలకు అత్యధికంగా మంచి తీసుకుని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫర్దర్గా ఊళ్ళలో తగులు పొద్దున పోలీస్ కేసుల్లో విపరీతంగా అయితే ఈ ఎన్నికల పుణ్యం అంట. అసలు నాయకులు ఎందుకు పూసుకున్నారు రిలేటివ్లో ప్రతి పార్టీ కూడా మీరు తరాచుడు జనాన్ని తీసుకొచ్చి ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఈ పార్టీ అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అధికార పార్టీ రూల్ ఏమి లేదు ఇక్కడ. పార్టీలకు అత్యధికంగా జరిగే ఎలక్షన్లో అన్నిటికీ వచ్చే ఫండ్స్, కేంద్రం నుంచి వచ్చే రాష్ట్ర ఫండ్స్ అన్నీ కూడా సక్రమంగా రావాలా. మంచోళ్ళని చూసి ఎన్నుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ ఇటు పుల్లారెడ్డి షేర్ చేయాల్సిందిగా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.